పెడితే ఎక్కడ వెళుతుందో కూడా తెలుసు. ఇది మల్లిగానికి ఎక్కువ తెలుసు ఎక్కడ పెడితే ఎక్కడికి వెళ్తుంది. ఎందుకంటే వాడు అన్నాడు ఇంత పెద్దగా ఉన్నదా రేవంత్ రెడ్డి దాన్ని. మీ ఇద్దరికి బాగా తెలుసు. రేవంత్ రెడ్డి నీ ప్రియురాలు తీన్మార్ మల్లమ్మకు బాగా తెలుసు. తీన్మార్ మల్లమ్మ వాడు ఎక్కడ పెడితే ఎక్కడ వెళుద్దో కూడా బాగా తెలుసు. రేవంత్ రెడ్డి ఒక్కటన్నా సంస్కారవంతమైన మాట మాట్లాడుతున్నా ఎట్లా మాట్లాడుతున్నావు? అది నోరా లేకపోతే ఏంటి? అది మురికి కాలువా, డ్రైనేజా? చిన్నప్పుడు మీ అమ్మ నాయన సంస్కారం నేర్పలేదా? ముఖ్యమంత్రి అయినా కూడా సీట్ సిగ్గు తీస్తున్నావు. ఎక్కడ పెడితే ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి దాకా వెళ్తుంది జర చూపించారా? చూస్తారు, ప్రజలంతా చూస్తారు. చూసినాక వాళ్ళు ఏం చేయాలో చెప్తారు. నీకు ఎక్కడి దాకా పెట్టాలో అక్కడి దాకా పెడతారు. నువ్వు ఎవరికైతే ఎక్కడి దాకా పెడితే ఎక్కడికి వెళ్తుంది అంటున్నావో, వీని కథ ఇట్లున్నదా, ముఖ్యమంత్రిని చేస్తే వీడు ఇట్లా చేస్తాడు అనుకొని వాళ్ళు ఎక్కడికి పెడితే నీకు ఎక్కడికి వెళ్తుందో అప్పుడు చూద్దు. ఈ మాటలు బంద్ చేయి. తొవ్వల పోయి డాష్ పడే కథలు బంద్ చేయి. గాలికి పోయే కంపెనీ ఏదో తలిగించుకున్నట్టు సభకు పోయినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి గారి లెక్క మాట్లాడాలి. ఈడ పెడితే ఈడికి వెళ్తుంది ఇది తెలియదా? మగోనికి ప్రతి ఒక్కరికి తెలుసు. గివ్వా నువ్వు మాట్లాడే మాటలు గిదీని కానీ కాంగ్రెస్ కార్యకర్తలు సపర్కు వచ్చేది ఈలలేసేది గివానే? ఎంత అడల్ట్ పిక్చరా ఇది? ఎంత దిగజారుడు మాటలా ఇది? సన్నీ లియోన్ సినిమా చూసినట్టు, సన్నీ లియోన్ సినిమా చూస్తే విజల్ వేసినట్టు. సన్నీ లియోను, మియా మాల్కోవా, మియా ఖలీఫా వీళ్ళు ఏం సినిమాలు తీస్తారో తెలుసు కదా. ఇప్పుడు గసంటి డైలాగులు కొడతాడు రేవంత్ రెడ్డి గారు. మరి గిదీనికి ఎప్పుడు కానీ నాయకుడు మాట్లాడే మాటలు ప్రజలు మాట్లాడుకుంటారు. నాయకుడు మంచి మాట మాట్లాడితే ప్రజలు మంచి మాట మాట్లాడుకుంటారు. నాయకుడు చెడు మాట మాట్లాడితే వాళ్ళు కూడా ఇట్లనే మాట్లాడాలేమో అనుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు మంచోళ్ళు ఉండవచ్చు చాలా మంది, కానీ వాళ్ళు తలలు కిందికి వేసుకునేటట్టు చెప్తాను రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర ఎవడు చేసిండు, ఎందుకు భయపడతాను అన్ని అక్కర్రాని మాటలు, అక్కర్రాని ముచ్చట్లు. ఇక మీకు ఇది చూపించలేగా, చూపెడతాను. ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తున్నారు. లోతు తెలుసు, ఎత్తు తెలుసు. నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరు మిగలరు. మాతో గోక్కోవద్దు, గోక్కున్నోళ్ళు బాగుపడలే. ముఖ్యమంత్రి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమే ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. 5 ఏళ్లు ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత తమదని తనతో చెప్పారన్నారు. తాను గేట్లు తెరిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు ఉండరని. ఈయనకి ఎవరు చెప్పిండో మరి? మల్లారెడ్డి చెప్పిండో, భీమిరెడ్డి సుధీర్ రెడ్డి చెప్పిండో, లేకపోతే ఇంకొక రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి చెప్పిండో. సార్ మంచిగా ఉన్నది మీ పాలన. ఈ టీఆర్ఎస్ అంటే ఎవడన్నా అంటాడా? వాళ్ళ బాధ వాళ్ళకున్నది. నీ అమ్మ 39 సీట్ల దగ్గర వచ్చి ఆగిపోతే ఇంకొక 19 సీట్లు అయితే మాకు అధికారం వచ్చని వాళ్ళ బాధ వాళ్ళు ఉంటే, ఈయన అంతటి మేధావి అన్నట వచ్చి సార్ ఏ హార్వర్డ్ యూనివర్సిటీలో చదివింది సార్, మీరు ఏ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివింది సార్, ఇంత చక్కని పాలన చేస్తా అంటే పిచ్చెక్కిపోతాను సార్ అసలు మీ పాలన చూస్తా అంటే మీరే ఉండాలి అని చెప్పిండ్లాట. టీఆర్ స్టాంట్లు, ఏతుల మాటలు, తుపాకిరెడ్డి మాటలు ఇవన్నీ, తుపాకిరెడ్డి మాటలు ఇవన్నీ. నీ పాలన ముద్దుగున్నది. ఒక్కసారికి ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే 64 ఉన్నాయి కదా, 24కి వస్తాయి. మళ్ళీ గదే కథ అయిపోయింది. ఎంత ఏడుస్తాను అసలు ప్రజలు మీకు ఓట్లేసి తెలుసా రేవంత్ రెడ్డి గారు? మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలు ఎంత నరకం అనుభవిస్తారో అంత నరకం అనుభవిస్తాను. చెప్తారు. ఒక పని చేద్దాం, చలో మల్లిగాడిని అన్నాడట, మల్లిగాని సవాల్కు సిద్ధం. 64 మంది ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేయరు, 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేస్తారు. చలో ఇక ఎవరికి వెళ్తారో మళ్ళీ చూద్దాం. 3 నెలలకు గడిచిపోయినాయి, 100 రోజులు అయినాయి. ఉందా ధైర్యం? ఉందా రేవంత్ రెడ్డి? 64 మంది రాజీనామా చేసి వచ్చే ధైర్యం ఉన్నదా? ఒక్క దెబ్బ కోడిపోతారు. నువ్వు కూడా గెలవవు. ఆల్రెడీ 2018లో నువ్వు కథం అయిపోయినావు. ఇప్పుడు నీ ముఖం చూసి ఒక్క ఓటు కూడా పడది. లేనే గెయ్యరు. 3 నెలల్లో ఆల్రెడీ వీళ్ళ పాలన చూసి రగిలిపోతాను ప్రజలు.